నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆదేశాల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల నుండి రక్త సేకరణలో భాగంగా ఈ నెల 23న జిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను భీమవరం, తణుకు, నర్సాపురం రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో నిర్వహించారు. బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో ఆ శాఖ ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి పిచ్చయ్య రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సుమారుగా 25 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతులందరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు. 1 యూనిట్ రక్తం 3 ప్రాణాలు కాపాడుతాయని తెలిపారు. ఈ క్యాంపులో వైస్ చైర్మన్ బి కనకరాజు, సుచరిత, మేనేజింగ్ కమిటీ మెంబర్లు జి మురళీకృష్ణరావు చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ చేసిన దాతలకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో డాక్టర్ వర్మ, మల్లేశ్వరరావు, వీరభద్రాచారి, రెడ్ క్రాస్ వాలంటీర్లు, స్టాఫ్ పాల్గొన్నారు. కమిషనర్ ఆఫ్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిశాంత్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని మద్యం షాపులను షెడ్యూల్ అవర్స్ ఆఫ్ బిజినెస్ ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బి శ్రీరామ్ తెలిపారు. ఇటీవల కాలంలో మద్యం అమ్మకాలు సమయం ముగిసిన తర్వాత ప్రక్కన కిల్లీ దుకాణాల వద్ద అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మద్యం దుకాణదారులు సమయపాలన పాటించేలాగా సంబంధిత స్టేషన్ల తనిఖీ అధికారులు రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహించి అక్రమ మద్యం అమ్మకాలు నిరోధించాలని ఆదేశించామని తెలిపారు. జిల్లాలో అనధికారిక సమయాల్లో అక్రమ మద్యం అమ్మకాలు జరిపితే ఆయా మద్యం దుకాణాలపై చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ ప్రభుకుమార్, జిల్లా మద్య నిషేధ అబాకారీ అధికారి ఏ ఆవులయ్య పాల్గొన్నారు. అత్తిలి అంగన్వాడీల ఆధ్వర్యంలో కిషోర్ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికలకు చదువు ప్రాముఖ్యతను, పరిశుభ్రత గురించి, ఓపెన్ స్కూల్ గురించి అవగాహన కల్పించారు. అంగన్వాడీలు హరిపద్మశ్రీ, ప్రగడ కళ్యాణి, జె అన్నపూర్ణ, ఎంఎస్కే మంజుల, పర్యవేక్షకురాలు కుమారి, బి దివ్యకుమారి, సిహెచ్ మౌనిక, జె రమ్య, ఉమా సోమేశ్వరి, బి బిందుమాదేవి, జె రేణుక, ఏ మేఘనా లక్ష్మిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని తణుకు శాసనసభలో ఆర్మీ రాధాకృష్ణ కోరారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పండగలా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగానే ఈ నెల 24న తణుకులో జిల్లా మహానాడు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తణుకులోని బాగవల్లి బాపయ్య కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కడపలో ఎంతో ఉత్సాహభరితంగా జరుపుకునే కార్యక్రమంలో భాగంగా తణుకులో నిర్వహించే జిల్లా మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భారీ బైక్ ర్యాలీని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఉండి మండల పరిధిలోని చెరుకువాడలో వేంచేస్తున్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద నుండి ఆరేడు అభయాంజనేయ స్వామి ఆలయం వరకు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నల్లా కృష్ణప్రసాద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొమన నాగబాబు ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కొమన నాగబాబు, డి రామలింగేశ్వరరావు జెండా ఊపి శోభాయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఉండి పెదవంతెన సెంటర్లో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ద్రాక్ష జ్యూస్ అందించారు. ఉండి దగ్గర 216 జాతీయ రహదారి దగ్గర ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద, పాములపర్రు అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బైక్ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు దారి పొడవునా వాహనదారులకు నియంత్రించారు. ఈ కార్యక్రమంలో జూపూడి సుబ్బన్న, కట్టెడ్డి నాని, దాసరి వరదరాజు, ఆంజనేయులు, డాక్టర్ బాలా శ్రీనివాస్, నాని మేడం, భారీ ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో కూడా ఈరోజు అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఎక్కువగా శోభాయాత్రలు, ఇలాగ బైక్ ర్యాలీ కార్యక్రమాలు ఎక్కువగా విరివిగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మనకి ఈరోజు ఉండి చెరుకువాడ పెద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఆరేడు ఆంజనేయ స్వామి గుడి వరకు ఒక అద్భుతమైన బైక్ ర్యాలీ పెట్టాము. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ప్రతి చోట్ల జరుగుతున్నాయి. అందుకని ఈరోజు కూడా ఈ కార్యక్రమాలు చేసాము. ఉదయం కూడా ఉండి బాలాజీరావు పట్ల పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర హనుమాన్ చాలీసా కార్యక్రమము, భగవద్గీత పారాయణ కార్యక్రమం జరిగినాయి. ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ మేము, అలాగే బీజేపీ నాగబాబు గారు, హనుమాన్ శోభాయాత్ర ఇచ్చేసిన మన హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత 5 ఏళ్లుగా మేము ఈ హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. చాలా స్పందన అయితే చాలా బాగుంది. కానీ వాతావరణం బాగున్న కారణంగా ఇంకా బళ్ళు తగ్గినాయి. ఇప్పుడు దీనికి విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ యాత్ర ఈ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి ఈ యాత్రకి పాల్గొన్న ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మహిళామూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఈ యాత్రకు సహకరించవలసింది ప్రతి వాళ్ళని కోరుకుంటూ ప్రశాంతంగా వాతావరణం ఇక్కడి నుంచి మొదలుకుని ఆరేడు ఆంజనేయ స్వామి గుడి దాకా వెళ్తుంది ఈ యాత్రకి ఇక్కడ మా వాళ్ళందరూ ప్రశాంతంగా యాత్ర సాగవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మన ఉండి మండలంలో చెరుకువాడ గ్రామం నుంచి ఆరేడు వరకు శోభాయాత్ర కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో అశేషంగా జనవాహిని మరియు మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మరి ఈ శోభయాత్రని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి విశ్వ హిందూ పరిషత్ ద్వారా, మరి అలాగే మా బీజేపీ నాగబాబు గారు, మరి మానవతా రామలింగేశ్వర్ గారు, మొత్తం మేమందరం కూడా ఎంతో కృషి చేసి ఈరోజు ఈ శోభయాత్రని విజయవంతం చేయబోతున్నాం. జై శ్రీరామ్. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా జరుగుతున్న శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, మహిళలందరికీ అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శోభాయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయాలని తప్పడంతో మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం నిడదవోలు నియోజకవర్గంలో చెక్కుల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో నిడదవోలు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ చికిత్స పొందిన 34 మంది బాధిత కుటుంబాలకు 16,20,858 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా మండల కమిటీ అధ్యక్షులు పంపిణీ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిడదవోలులోని మంత్రి కార్యాలయంలో వారికి స్వయంగా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా మండల కమిటీల అధ్యక్షులు ఈ సందర్భంగా వెల్లడించారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, స్కూల్ ప్రారంభించే నాటికి ఆయా పనులు పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ పి ప్రశాంత్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో జిల్లా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో, అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల కల్పనపై, పీవీజీటీ గ్రూపులకు గృహ నిర్మాణ పనులు చేపట్టడంపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ బడిబయట పిల్లలను గుర్తించి డ్రాప్అవుట్లు ఎక్కువగా గల ప్రాంతాల్లో తిరిగి స్కూళ్లకు వచ్చేలాగా వారి వసతి గృహాల్లో సీట్ల కేటాయింపు జరపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని, పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారిని హాస్టల్లో చేర్పించాలని చెప్పారు. మండల్ కోఆర్డినేటర్ 6 స్కూల్ అడ్మిషన్స్ రిక్వైర్మెంట్ ఏంటి? టాయిలెట్స్, ట్యాప్ కనెక్షన్స్, హౌస్ జాబ్ ఆల్కోల్ ఒకటే ఉంది మాకు అని చెప్తున్నారు సార్. ఈచ్ హౌస్ హోల్డ్ వైజ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ తర్వాత ఇంకేమున్నాయి? బేసిక్ సర్వీసెస్, తర్వాత యూత్ ఎంతమంది ఉన్నారు, రిక్వైర్మెంట్స్,
బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో గల నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో టెక్నాలజీ హబ్ ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ నుండి టీ హబ్ ఏర్పాటు విషయంపై సమన్వయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా ప్రధాన కేంద్రంలో టీ హబ్ ఏర్పాటుకై నైపుణ్యాభివృద్ధి కేంద్ర భవనంతో పాటు ఒక ప్రైవేట్ భవనాన్ని పరిశీలించినట్లు తెలిపారు. టీ హబ్ ఏర్పాటుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం అన్ని విధాలు అనుకూలంగా ఉన్నట్లు ప్రాథమికంగా పరిశీలన అనంతరం ఒక అంచనాకు రావడం జరిగిందని అన్నారు. అయితే ఆ భవనంలో మరికొన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందని అన్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్, జిల్లా పరిశ్రమ అధికారి శ్రీవాణిధర్ రామన్, పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు ప్రదీప్, ఇన్ఛార్జి మెప్మా పిడి శ్రీదేవి, నైపుణ్యాభివృద్ధి అధికారి బిజిడి మురళి, పరిశ్రమల సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొనే వారంతా తమ వివరాలను తప్పనిసరిగా www.yogaandhra.ap.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. యోగా కార్యక్రమంలో పాల్గొనే వారందరూ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తదుపరి వారికి 5 రోజుల శిక్షణ ఉంటుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని మద్యం షాపులు, రెస్టారెంట్ అండ్ బార్స్ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే విధంగా చూడడానికి రాజమహేంద్రవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నైట్ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ఎక్సైజ్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్లు, సిబ్బంది వారి పరిధిలో ఉన్న షాపులు, బార్లు అన్ని నిబంధనలు పాటించే విధంగా రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తారని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గత వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన రేషన్ పంపిణీ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండల పరిధిలోని రేషన్ డీలర్ల అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా రేషన్ వాహనాలను ప్రక్రియను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎంతో అభినందనీయమని, గతంలో వైసీపీ చేపట్టిన రేషన్ పంపిణీ వాహనాల విధానం వల్ల డీలర్ల వ్యవస్థ నిర్వీర్యం అయిందని, వాహనాలు వచ్చిన సమయంలో ఇంటి వద్ద లేని ప్రజలు రేషన్ తీసుకునే విషయంలో తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని అన్నారు. తిరిగి రేషన్ డీలర్ల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రేషన్ పంపిణీ వ్యవస్థలో నిరుపయోగంగా మిగిలిన రేషన్ వాహనాల ప్రక్రియను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఎంతో అభినందనీయమని, ఈ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రతినిధులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఓపెనింగ్ ఉంది మన పెట్టు చూడండి. ఓన్లీ డీలర్లే. ఓకే సార్. కోకో గింజల కొనుగోలు ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసగిస్తున్న మ్యాండలీస్ కంపెనీ, ఇతర బహుళ జాతి కంపెనీల మోసాలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ పరిష్కారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు. కోకో రైతులకు న్యాయం చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కార్పొరేట్ కంపెనీల మోసాలు అరికట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షులు రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గత 3 నెలలుగా కోకో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని, గత వారం రోజులుగా పోరాటాన్ని ఉధృతం చేశారని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాధికారుల సమక్షంలో పెద్ద సంఖ్యలో వచ్చిన కోకో రైతులతో జరిపి చర్చలకు భౌతికంగా రాకుండా మ్యాండలీస్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై కేశవరావు,
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబులు మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలు బుజ్జగించే విధంగా వారిని బ్రతిమాలేడే విధంగా చర్చలు సాగడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్ల వెంకట సుబ్బారావు, ఉప్పుగంటి భాస్కరరావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదివండి వీరారెడ్డి, ఉప్పల కాశీ, కొప్పిశెట్టి ఆనంద వెంకట ప్రసాద్, రాష్ట్ర నాయకులు కోనేరు సతీష్ బాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు చింతకాయల బాబురావు, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లా నుండి వచ్చిన కోకో రైతులు పాల్గొన్నారు. ఈ కంపెనీల లెక్కలేనితనాన్ని రైతులుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చినటువంటి కంపెనీ యాజమాన్యం రైతులకు బిచ్చం వేస్తున్నట్టుగా ఈ రోజు అంతర్జాతీయ ధర 880 రూపాయలు ఉండగా 450 రూపాయలకి కొంటాము, దయదలిచి కొంటాము అని చెప్పడం ఇది ఒక దుర్మార్గం, వాళ్ళ కుట్రలో భాగం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, పార్థసారథి గారు ఎన్ని రకాలుగా వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళ దగ్గర నుంచి ఒక మొండితనంతో కూడినటువంటి సమాధానం వచ్చిందే తప్ప హేతుబద్ధమైనటువంటి సమాధానం రాలా. కిందటి సంవత్సరం వరకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇచ్చిన రేటు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు, సగానికి సగం ఎందుకు తగ్గించారు అంటే వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. కిందటి సంవత్సరం వరకు రానటువంటి డిమాండ్ సప్లై, వాళ్ళకేదో డిమాండ్ తగ్గిందంట, వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నాయంట, అందువల్ల రేటు తగ్గించేసామనేది కిందటి సంవత్సరం వరకు గత 25 సంవత్సరాల్లో ఏనాడు లేనటువంటి వాదన ఈ రోజున తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 25వ తారీఖును కూడా భారతదేశంలోని ఇంపోర్టు సంస్థలు కోకో గింజల్ని కిలోకి 1074 రూపాయలకి కొన్నటువంటి ఆధారాలు కూడా చూపించాం మంత్రి గారికి, అధికారులకి. అది చెప్పినా గాని కంపెనీ నుంచి ఏమాత్రం చలనం రాల. చివరికి మంత్రి గారు 50 రూపాయలు గవర్నమెంట్ వైపు నుంచి కిలోకి ఇచ్చి మీకు 500 రూపాయలకి కొనిపిస్తామని చెప్పడాన్ని కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆ ఇచ్చే 50 రూపాయలు మన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్న పన్నుల డబ్బులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కంపెనీలు రైతులతోటి, కోకో రైతు సంఘం ప్రతినిధులతోటి ఏలూరు కలెక్టరేట్ లో కోకో గింజలు ధర సమస్య మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్దలు ఏ వెంకటేశ్వరరావు చెప్పారు, ఈ చర్చలు పూర్తిగా విఫలమైనవి, ఎక్కడా కూడా రైతుకు న్యాయం జరిగిన పరిస్థితి లేదు. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకి 880 రూపాయల ధర ఉంటే ఇవాళ కంపెనీ వాళ్ళు రైతుకి ముష్టి వేస్తున్నట్లుగా 450 రూపాయలు మాత్రం మించి మేము కొనుగోలు చేయమని చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అన్యాయం ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం వారు కూడా కనీసం కంపెనీల యొక్క దోపిడీని ఇవాళ ప్రశ్నించే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ రైతులు గింజలు తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోమని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ కోకో గింజలకు సంబంధించిన కొనుగోలుకు సంబంధించి 2024 వరకు అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగానే గింజలు కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కొనుగోలు చేయకుండా దాదాపు 1000 కోట్ల రూపాయలు పైగా ఇవాళ రైతుల కష్టాన్ని ఇవాళ దోచుకున్న పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు ఫార్ములేషన్ రూపొందించండి, ఇంటర్నేషనల్ మార్కెట్ కి అనుగుణంగా అనుసంధానం చేస్తూ ఫార్ములా రూపొందించి ధర నిర్ణయించి ఆ ధర కంపెనీల నుంచి ఇప్పించాలి. ఈ ప్రభుత్వం చర్చలు నడిపి రైతు న్యాయం చేయకపోతే న్యాయం జరిగే వరకు కోకో రైతుల పోరాటం ఆగదు, ఇది కొనసాగుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈనాటి బంగారు మాట, మనిషి ఉన్నతుడా కాదా అన్నది అతడి విజయాన్ని బట్టి కాదు, ప్రవర్తనని బట్టి అంచనా వేయాలి. స్వామి వివేకానంద.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.